ఈరోజు మనిషి ఎలా ఉన్నాడు తెలుసండి? దేవా కష్టం, దేవా కష్టం, దేవా పెళ్ళి అవటం లేదు, దేవా ఉద్యోగం రావటం లేదు, దేవా పిల్లలు పుట్టడం లేదు, దేవా ఆరోగ్యం బాగోలేదు. ఆయన అమాయకుడు కదండి పాపం. పిల్లడు బాధపడుతున్నాడని అన్ని ఇచ్చుకుంటూ వెళతాడు. ఇచ్చేసుకుని అంత పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత, దేవుడా ఈరోజు మీటింగ్ రావడానికి ఖాళీ లేదండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా నీ వినడానికి ఖాళీ లేదంటే ఆయన. దేవుడు అనగానే కష్టాలు చెప్పుకునే వాళ్ళు అనుకున్నారు ఇంతకాలం. దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ, వాడికి బాధ కలిగినప్పుడు వాడు మొర పెడితే వాడు మొర వినునా? వాడు ఎప్పుడైనా సర్వశక్తుని యందు ఆనందించాడా? ఎప్పుడైనా నాకు సంతోషాన్ని ఇచ్చాడా? మాట్లాడుతానండి నేను, బాగా వినండి. ఇది ఎవడు మన జీవితంలో ఎప్పుడు కష్టాలు, కన్నీళ్లు, వేదనలే తప్ప సుఖాలు ఉండటం లేదా? మా జీవితం అసలు సుఖపడిన రోజు లేదండి, నేను ఎప్పుడు నవ్వలేదండి అనవాళ్ళు చేయొద్దండి. లేవా? సంతోషాలు ఉంటాయి, ఆనందాలు లేవా? ఉంటాయి. అవి మాత్రం మనుషులకి ఇస్తాం, బాధలు మాత్రం పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తాం? ఇదేంటండి దేవుణ్ణి ఎలా చేశారు?